వెల్కమ్ టు అవర్ ఛానల్ పార్వతీస్ కిచెన్. ఈరోజు అయితే మన కిచెన్లో మీకు నేను వాటర్ మిలన్ ఐస్ని ఎలా చేసుకోవాలో అయితే చూపించబోతున్నానండి. పుచ్చకాయతో ఐస్ అనమాట. సమ్మర్లో ఇంకా చల్లగానే తినాలనిపిస్తూ ఉంటుంది కదండి చాలామందికి. ఇంకా సమ్మర్ వచ్చిందంటే డైలీ ఐస్ క్రీమ్ బండి అయితే వస్తుంది కదా, పిల్లలు కావాలని చెప్పి చాలామంది పిల్లలు మారం చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు బయట తీసికుండా ఇలా ఇంట్లో చేసామంటే వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు. బయట కొనే అవసరం అస్సలు ఉండదన్నమాట. చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. తప్పకుండా అయితే ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా ఫ్రూట్తో అయితే చేసేసుకోండి, చాలా బాగుంటుంది. ఎలా చేయాలో అయితే చూసేద్దాం. ముందుగా అయితే మనకు కావాల్సినన్ని వాటర్ మిలన్ పీసెస్ అయితే తీసేసుకొని వాటిని ఒక జ్యూసర్ మిక్సీ జార్లోకి వేసేసుకోండి. మీరు ఒకవేళ ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే ఒక 2-3 టైమ్స్గా అయితే బ్లెండ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. నేను తీసుకున్నది ఒకసారికి అయితే కరెక్ట్గా సరిపోయింది. ఇక్కడ నేను ఒక జ్యూసర్ మిక్సీ జార్లో వేసేసి బాగా బ్లెండ్ చేసేసాను. తర్వాత ఒక గిన్నె తీసేసుకోవాలి. అలాగే ఒక స్ట్రైనర్ తీసుకొని అందులో ఈ వాటర్ మిలన్ జ్యూస్ అయితే వేసేసుకోవాలి ఫిల్టర్ చేసుకోవడం కోసం. స్పూన్తో ఇలా అనేసామంటే బాగా నీట్గా వచ్చేస్తుందండి. ఇలానే బాగా ఫిల్టర్ చేసేసుకోండి. నేను పెద్ద స్ట్రైనరే తీసుకున్నానండి, ఈజీగా అయిపోతుంది అని చెప్పి. ఇలా షీట్స్ అంతా తొక్కంతా వస్తుంది కదా, ఇది పడేస్తే సరిపోతుంది అనమాట. ఈ వాటర్ మిలన్ జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా, చాలా కలర్ఫుల్గా ఉంది కదండి ఇది చూడ్డానికైతే. ఇంక ఇలా రెడీ చేసి పెట్టుకున్నాక స్టవ్ వెలిగించేసి ఒక గిన్నె తీసేసుకొని అందులోకి ఈ వాటర్ మిలన్ జ్యూస్ని అయితే వేసేసుకోవాలి. లాస్ట్లో ఆ షీట్స్ది చిన్న చిన్న ఉంటాయి కదా, ఇవి పడేస్తే సరిపోతుంది. ఇలా వేసేసుకొని ఇంకా దీనిని మరిగించుకోవాలి. ఇది మరిగేటప్పుడే మనం తినే తీపిని బట్టి మనం షుగర్ అయితే వేసేసుకోవాలండి. ఎక్కువ షుగర్ లేకుండా చూసుకొని వేసుకోండి, సరిపోతుంది. మీరు తినే తీపిని బట్టి వేసేసుకోవాలన్నమాట. నేనైతే ఒక అరకప్పులో సగం, ఒక పావు కప్పు అనుకోండి, పావు కప్పు అలా వేసానంతే, కరెక్ట్గా సరిపోయింది స్వీట్ అయితే. కొన్ని వాటర్ మిలన్స్ ఎక్కువ స్వీట్గా ఉంటాయి కదండి, దాన్ని బట్టి కూడా మనం షుగర్ అయితే యాడ్ చేసేసుకోవాలి. అది మరిగే చిక్కబడే లోపు మనం కార్న్ఫ్లవర్ అయితే కొంచెం కలిపి పెట్టేసుకోవాలి. ఆ లోపు 1 స్పూన్ అయితే కార్న్ఫ్లవర్ వేసుకున్నాను. అస్సలు ఎక్కువ వేయకూడదండి, జస్ట్ కొంచెం వేసుకోండి సరిపోతుంది. వేసుకొని వాటర్ వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి. కొంచెం వాటర్ వేసేసుకొని ఇలా కలుపుకొని రెడీగా పెట్టేసుకోండి. ఇక్కడ చూసేద్దాం, కొంచెం దగ్గర పడింది కదా, కొంచెం చిక్కబడింది కదా. ఇలా కాసేపు షుగర్ వేసిన తర్వాత కూడా మరిగించుకున్న తర్వాత ఇందులోకి ఈ కార్న్ఫ్లవర్ నీళ్ళు అయితే వేసేసుకోవాలి. అది మళ్ళీ ఉండలు లేకుండా మరొకసారి కలుపుకొని వేసేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఇది వేసిన తర్వాత కూడా కొంచెం చిక్కబడే వరకు అలానే ఉండనివ్వాలి. నేనైతే సమ్మర్ స్పెషల్ ఒక 2 రకాల కుల్ఫీలు కూడా చేశానండి, మన ఛానల్లో ఉన్నాయి. ఆ లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, ఒకసారి అవి కూడా తప్పకుండా చెక్ చేసేయండి. చాలా బాగుంటాయి, చాలా ఈజీగా కూడా చేసేసుకోవచ్చు. ఇలా ఉండాలండి కన్సిస్టెన్సీ అయితే. ఇలా బాగా చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం చాట్ మసాలా జస్ట్ కొంచెం వేస్తే సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. తర్వాత కొంచెం లెమన్ అయితే వేసేస్తాను. నేను ఇక్కడ కంప్లీట్గా వేయలేదండి, జస్ట్ కొంచెమే వేసాను అంతే. మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి ఇవి వేసుకోవాలి. ఎక్కువైతే వేయకుండా జస్ట్ కొంచెం వేసుకుంటే సరిపోతుంది అంతే. చాట్ మసాలా, లెమను. ఇంక ఇది చల్లారిపోవాలండి, కంప్లీట్గా చల్లగా అయిపోవాలి. ఇలా ఇక్కడ బాగా కంప్లీట్గా చల్లగా అయితే అయిపోయింది. చూడ్డానికి కెచప్ లాగా కనిపిస్తుంది కదండి, చాలా కలర్ఫుల్గా ఉంది కదా. ఇదంతా కంప్లీట్గా చల్లగా అయిపోయిన తర్వాత ఈ కుల్ఫీ మౌల్డ్స్లోకి అయితే వేసేసుకుంటున్నాను. నేను తీసుకున్న దానికి ఒక 5 అయితే వచ్చాయండి. మళ్ళీ లాస్ట్ దానికి కొంచెం తక్కువ వచ్చింది. మీ దగ్గర ఏ షేప్ ఉంటే ఆ షేప్లో అయితే వేసేసుకోండి. నా దగ్గర ఇంకో షేప్ కూడా ఉంది ఐస్లాగా, అది కొంచెం వెడల్పుగా ఉంటుంది, పిల్లలు తినడానికి కష్టం అని చెప్పి ఎక్కువగా ఇందులోనే వేసి చేయిస్తూ ఉంటాను. నేను ఇవి ఆన్లైన్లో అయితే తీసుకున్నానండి. ఒకసారి తీసి పెట్టేసుకుంటే మనకి ప్రతి సమ్మర్లో అయితే బాగా పనికొస్తుంది. పిల్లలు ఉండే వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతాయి ఇవైతే. ఒకవేళ మీ దగ్గర ఇవి లేకపోతే స్టీల్ గ్లాసులు ఉంటాయి కదండి ఇంట్లో, ఇంకా అందులో వేసేసుకొని పైన సిల్వర్ పేపర్ పెట్టి చిన్న హోల్ పెట్టేసి ఇలా స్టిక్ పెట్టేసినా కూడా సరిపోతుంది అంతే. ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా అయితే చేసేసుకోవచ్చు. తర్వాత వీటిని ఒక 8 అవర్స్ వరకు ఫ్రీజర్లో పెట్టేసేయాలి. డీప్ ఫ్రీజ్లో పెట్టేసుకోండి సరిపోతుంది. ఒక 8 అవర్స్ తర్వాత అయితే మనకి మంచిగా ఐస్ అయితే అయిపోతుంది. మీ ఫ్రిడ్జ్ టెంపరేచర్ని బట్టి మీకు టైం పడుతుంది అనమాట. ఇక్కడ ఐస్లు అయితే రెడీ అయిపోయాయి. తర్వాత ఒక చిన్న గిన్నెలోకి వాటర్ తీసేసుకొని ఇది మునిగేలా జస్ట్ అలా పెట్టేసామంటే ఒక 1/2 మినిట్ అలా పెట్టామంటే ఈజీగా వచ్చేస్తుందండి. చేతితో ఒకసారి ఇటు అటు అనేసామనుకోండి, ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా చాలా ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఒకసారి చూపిస్తాను చూడండి. ఒకసారి అటు ఇటు తిప్పేసామంటే చాలా ఈజీగా అయితే వచ్చేస్తుందండి. ఐస్ అయితే చూసారు కదండి ఎంత ఈజీనో. మీరు కూడా అయితే ఈ వాటర్ మిలన్ ఐస్ని తప్పకుండా ట్రై చేసేయండి.